హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి పుల్లకూర. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ చేపల పులుసు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. ఆల్రెడీ మనం చేపల్లో కొంచెం నూనె వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెమే నూనె వేసుకుందాం. ఒక 50 ml వరకు వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం కొంచెం మెంతులు వేసుకుందాం. మెంతులు కొంచెం చిటపట అంటున్నాయి. దాని తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ మిరపకాయలు వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. ఎందుకంటే తినేది ఇది ఇప్పుడు చేసిన పులుసు 3 మనుషులకు సరిపోతుంది. దానికి నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దయే తీసుకున్నాను, ఎందుకంటే నేను అసలు చిన్న ఉల్లిపాయలు అసలు వాడను. సాంబారు ఆనియన్ వేరేగా అయితే సాంబార్లో యూజ్ చేస్తా, కానీ చిన్న ఉల్లిపాయలు కట్ చేయడానికి నాకు చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. అందుకని పెద్ద ఉల్లిపాయలే తీసుకుంటాను. పెద్ద ఉల్లిపాయలు అయితే 1-2 కట్ చేయగానే చక్కగా కూరకి రెడీ అయిపోతుంది. అంటే అది నా అలవాటు. కొంతమందికి చిన్నవి వాడుకోవటం అలవాటు. సో ఎవరి అలవాటు వాళ్ళది. నేనైతే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాం. నేను ఆల్రెడీ ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టేశానండి. లాస్ట్ ఒక 2 days బ్యాక్ తీసుకొచ్చిన చేప అది 2 కిలోలు ఉంది. పెద్దది అనమాట, బొచ్చు చేప. అంతా ఒకరోజు వండుకోలేము కాబట్టి, కానీ పెద్ద చేపలు టేస్టీగా ఉంటాయని మేము పెద్దది కొనుక్కున్నాము. సో దాన్ని ఒకసారి తినలేము కాబట్టి నేను సగం చేసి ఆ రోజు పులుసు పెట్టేశాను. ఇది మిగతా సగం అనమాట. దానికి ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి ఉన్నాయి. నేను అసలు చేపల పులుసుకి చేపల్ని ఎలా రెడీ చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ ఛానల్లో చెప్పాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్టే చేపల పులుసుకి ఎలా సపరేట్గా ఉంటుంది మ్యారినేషను, ఫ్రైకి వేరేగా ఉంటుంది. అట్లా చేపలకి నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి చూసారా, లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు అనమాట. చిన్నగా ఉంటాయి, చాలా కారం ఉంటాయి అన్నమాట. ఇవి పులుసుల్లోకి చాలా బాగుంటుంది. లావుగా పొట్టిగా ఉన్న పచ్చిమిరపకాయలు ఇట్లా పులుసులో బాగా ఉడికిలాగా ఉబ్బుతాయి అనమాట. ఇలా పిండుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం తినేటప్పుడు. అందుకని పచ్చిమిరపకాయలు జస్ట్ ఇలా చీల్ చేసేసాను వీలుగా. ఇప్పుడు ఒక టమాటా, ఇది ఆప్షనల్. కొన్ని పులుసులో వేసుకుంటే బాగుంటుంది, కొన్నిట్లో వేసుకుంటే అంత ఏమనిపించదు. సో నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. దాన్ని 12 పీసెస్ చేసి వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కరివేపాకు వేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి పులుసుకి. కొత్తిమీర వేసిన దానికంటే కూడా పులుసుల్లో ఎప్పుడు కరివేపాకే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మనం ఆల్రెడీ చేపల్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాం కాబట్టి దానికి మనం ఇందులో మళ్ళీ సపరేట్గా ఏమి వేయట్లేదు. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇక్కడ వేసేసుకుందాం.
చేపలు ఎప్పుడు పులుసు వేసేసాక కలపకూడదండి. అందుకని మనం ఏదైనా కలుపుకోవాలంటే ఇలా ఇలా ఉన్నప్పుడే కలిపేసుకోవాలన్నమాట. మామూలు కూరలాగా కలపకూడదు. కలిపితే ముక్కలు చిదిరిపోతాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచి అప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. పులుసు వేసాక గిన్నెని ఇలా పట్టుకొని ఇలా తిప్పటమే కానీ ఇలా గరిటె పెట్టి ఇలా మనకు అసలు కలపకూడదు. కలిపితే ముక్కలన్నీ ఇరిగిపోతాయి. తినేటప్పుడు ముళ్ళు లడ్డొచ్చి మనకి గొంతు కట్టుకు పడే అవకాశం ఉంటుంది అన్నమాట. నాకు చింతపండు పులుసు ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో నేను చింతపండుని ముందే నేను పులుసు తీసేసి ఉడకబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అందుకని నాకు చింతపండు పులుసు రెడీగా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇన్స్టెంట్గా గబగబా పులుసు తీసేసి దాంట్లో వేసుకోవచ్చు. చల్లటి చింతపండులో చల్లటి నీళ్ళు పోసారనుకోండి, అది పులుసు రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అది నాని, సో వేడి నీళ్ళు పోసి ఇస్తే తొందరగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పోసేద్దాం. పులుసు ఎప్పుడు పల్చగా ఉండద్దు, అలా అని మరీ చిక్కగా ఉండద్దు. చేసుకున్న తర్వాత కొంచెం అంటే నార్మల్గా మీడియంలో ఉండాలన్నమాట. మరీ చిక్కగా ఉండకూడదు. ఉడికిన తర్వాత తీసుకోవటం కాదు, మనం చేసి పెట్టుకునేటప్పుడు. చూసారా, అప్పుడే వైట్గా ఉడికిపోతుంది. చేప చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు హైలో పెట్టేసి మూత పెట్టేద్దాం. బాగా ఉడుకుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాం. అప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది. అలా వచ్చింది అంటే పులుసు అయిపోయినట్టే. చూసారా, నూనె అంతా సెపరేట్ అయి పైకి వచ్చేసింది అంటే పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టి అలా ఉంచామనుకోండి, కొంచెం రెస్ట్ అవుతుంది. వేడి అన్నంలో ఈ చేపల కూర పులుసు వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. నాకు పొట్ట కింద ముక్కలు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే దాంట్లో ముళ్ళు కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అందుకని నేను ఇలాంటి ముక్కలు సెలెక్ట్ చేసుకుంటాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేను అనమాట. ఎక్సలెంట్ ఉందండి. మీరు కూడా తిని చూడండి. ఫస్ట్ ట్రై చేయండి, మీకు గ్యారంటీ నచ్చుతుంది.
మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. సూపర్గా ఉందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.